ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కోరుతున్న డిమాండ్. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఒక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను మేమందరం కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలోపేతం చేసినాం. ఆ బలోపేతం చేసిన సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పైన కార్యకర్తల పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా సుమారుగా ఒక్కొక్కరి పైన 20 నుండి 40 వరకు అక్రమ కేసులు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రతిరోజు మేము కోర్టు చుట్టూ తిరిగే సందర్భం కనబడతా ఉంది. ఆ ఒక అంశాన్ని పక్కకు పెడితే కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ మేము బీఆర్ఎస్ ధీటుగా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు తనకు ప్రజాపాలనలో 2 సంవత్సరాల అధికారంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారికి అధికారికంగా ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తే మేమందరం ఇంకా ఉన్నతంగా పనిచేయడానికి సిద్ధమవుతాం మేము కార్యకర్తలు చెప్పి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని ఈరోజు తెలియజేయడానికి. ఎందుకంటే అడగందే అమ్మాయినా కూడా అన్నం పెట్టదు. మరి ఆయన ఉద్యమ నేతగా మా అందరికీ సుపరిచితుడు, రాష్ట్రానికి కూడా అందరికీ తెలిసిన వ్యక్తిత్వం. కాకపోతే ఆయనకి మొహమాటం ఎక్కువ, నాకు ఈ పదవి కావాలని ఎవరిని అడగలేడు. ఆ పదవి లేకపోతే ఏమవుతుందంటే పనులు చేయగలుగుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు ప్రతి ఒక్క పని సామాన్యులకు అందుతుందాడ. కాకపోతే అధికారికంగా మనం ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారి కోసం తనకి విషయం తెలియదు, మేము ఇక్కడికి వచ్చిన అంశం తన దృష్టికి పెట్టలే. అసలు ఆ విషయం ఆయనకి తెలియకుండానే వచ్చారు. ఎవరికి కూడా ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు అందరూ మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు ఇక్కడికి వస్తున్నట్టు. మేమే స్వయంగా తనకు ఒక అధికారికమైన ప్రోటోకాల్ ఇస్తే సముచిత న్యాయం జరుగుతుంది. మా సిరిసిల్లలో కూడా మేము డెవలప్ చేసుకునే అవకాశం మాకు దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు మండల స్థాయి నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మీ విన్నపాన్ని మరి గాంధీ భవన్ కు వచ్చారు, స్వీకరించిన వాళ్ళు మరి ఏమో హామీ ఇచ్చింది? తప్పకుండా ఇస్తామని చెప్పి మా మండల అధ్యక్షులతో వాళ్ళతో మహేష్ కుమార్ గారు ఫోన్లో మాట్లాడారని చెప్తా ఉన్నారు. అంటే అది మాట్లాడే కావచ్చు. మళ్ళీ రేపు గత 4-5 రోజుల తర్వాత నటరాజ్ మీనాక్షి గారు రావడం జరుగుతుందని చెప్పారు. తప్పకుండా తను వచ్చిన సందర్భంలో మళ్ళీ ఒకసారి మేము గాంధీ భవన్ రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారికి మళ్ళీ మహేష్ కుమార్ గారు ప్రత్యక్షంగా కలుస్తాం. కలిసి కొన్ని మా బాధలు చెప్పుకునేవి ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. ఈ సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో దాని ప్రకారమే ఎవరి వ్యవస్థ వాళ్ళు ఒకరు ఏర్పాటు చేసుకొని ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ దీన్ని మళ్ళా ఒక ఐక్యంగా ఉన్న గుంపును ఈ అధికారం వచ్చిన తర్వాత కూడా కొట్టాడుకునే పరిస్థితి దిశగా పోతుంది. కాబట్టి ఎటువంటి జరగవద్దు, అందరం ఐకమత్యంగా ఉండాలి. సిరిసిల్లలో బీఆర్ఎస్ తప్పకుండా వచ్చేసారి ఓడించాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి రావాలనే ఒక ఉద్దేశంతో మేము అందరికి రావడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ భారీ స్థాయిలో గెలిచిన సిరిసిల్ల నియోజకవర్గంలో నా తంగలపల్లి మండలం అది. మాకు 30 గ్రామాలు ఉంటాయి. 30 గ్రామాలలో 13 గ్రామ పంచాయతీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత 4 సర్పంచులు మన ప్రజాపాలన గౌరవించి రావడం జరిగింది. అంటే మెజార్టీ స్థానాలు ఇప్పుడు ఆ మండలంలో మావే ఉన్నాయి. పైపెచ్చిగా తంగలపల్లి మండలాలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు 5, అంటే సుమారు 6 నుంచి 7,000 ఓటు బ్యాంకు ఉన్న గ్రామ పంచాయతీలు మేమే కైవసం చేసుకున్నాం. అంటే మెజార్టీ ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. దాని ఉద్దేశం దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మేమందరం భవిష్యత్తు ఎన్నికలు ఇంకా ముందుకు పోవాలంటే తప్పకుండా మహేందర్ రెడ్డి గారికి సముచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అంటే ప్రధానంగా ఏంటంటే పథకాలు అద్భుతంగా అందుతున్నాయి. ప్రోటోకాల్ ఉంటే ఆ స్టేజ్ మీద కూడా ఉంటారు అనేది అది మా కోరికనే. అది తప్పకుండా రావాల్సింది.